అందరికీ నమస్తే అండి. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆస్తి 931 కోట్లు. దేశంలో ఆయనను మించిన రిచెస్ట్ సీఎం ఎవరూ లేరు. దేశంలో ధనిక సీఎంల జాబితాలో ఈయనే అత్యంత ధనవంతుడు అనమాట. ఈయన తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు ఉన్నారు. ఆయనకు 332 కోట్ల ఆస్తి ఉందన్నమాట. సో ఓవరాల్గా దేశంలో 30 మంది ముఖ్యమంత్రుల ఆస్తి మొత్తం కలిపి 1632 కోట్లు అయితే అందులో మోర్ దాన్ 50% అంటే సుమారుగా 55% ఆస్తి చంద్రబాబు గారికే ఉంది. ఎంత గొప్ప చూసుకోండి. ఇదే సందర్భంలో మన రాష్ట్ర అప్పులు అంటే సీఎం గారేమో సంపన్నులు, మన రాష్ట్రం మాత్రం పేద రాష్ట్రం. మన రాష్ట్ర అప్పులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. దాదాపుగా 12 లక్షల కోట్లకు పైగా అప్పులు ఉన్నాయి. సో నిన్న అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక జాబితా రిలీజ్ చేస్తారు. ప్రజాప్రతినిధుల ఆస్తులు, నేరాలు, ఈ వ్యవహారాల మీద ఎప్పటికప్పుడు వాళ్ళు రీసెర్చ్ చేస్తూ అనాలిసిస్ చేస్తూ జాబితాలు రిలీజ్ చేస్తారు. రిచెస్ట్ సీఎం జాబితా వాళ్ళు ఇంతకుముందు 2023లో కూడా రిలీజ్ చేశారు. అప్పుడు కూడా మన రాష్ట్రం గొప్పతనం ఏంటంటే మన రాష్ట్ర సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే అప్పుడు రిచెస్ట్ సీఎం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రిచెస్ట్ సీఎం. సో మన రాష్ట్రం అంత ఇదనమాట. అందుకే మన రాష్ట్ర సీఎంలు తోపులు, కానీ మన రాష్ట్రం మాత్రం పేద రాష్ట్రం. ఆయన అప్పు చేశారు, ఈయన అప్పులు చేస్తున్నారు. ప్రతి నెల కూడా కనీసం ఒక 7-8 కోట్ల అప్పులు చేయకపోతే పూట గడవదు అనమాట. రాష్ట్రం గడవదు. జీతాలు ఇవ్వలేరు, పథకాలు ఇంప్లిమెంట్ చేయలేరు, ఏ ప్రాజెక్టులు కట్టలేరు, ఏమీ చేయలేరు. సో తాజాగా నిన్న వీళ్ళు రిలీజ్ చేసిన లెక్క ప్రకారం దేశంలో లోయెస్ట్ అసెట్స్ అంటే చాలా తక్కువ, అంటే ఒక రకంగా పేద సీఎం అనుకోవచ్చు, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆస్తులు మొత్తం కలిపి 15,38,000 మాత్రమే. కానీ ఈమె మీద 20,000 కోట్ల స్కామ్ చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి. సిబిఐ కేసు ఉంది తెలుసా. నారదా చిట్స్, రోజ్ వ్యాలీ చిట్స్, ఈ 2 స్కామ్లు ఆమె మీద ఉన్నాయి. ఇప్పటికీ దాదాపుగా ఒక 12 ఏళ్ళ నుంచి సిబిఐ ఎంక్వైరీ జరుగుతూనే ఉంది. సో ఆమె మొత్తం ఆస్తులు 15,38,000 మాత్రమే. ఆ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆస్తులు 55,24,000 మాత్రమే. ఆయన సెకండ్ లిస్ట్ అనమాట. ఆ తర్వాత థర్డ్ లిస్ట్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్. ఆయన ఆస్తులు మొత్తం మీద 1,18,00,000 మాత్రమే. సో వీళ్ళు ముగ్గురు కూడా చాలా తక్కువ ఆస్తుల్లో ఉన్నారు. ఆ తర్వాత రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ 1,46,00,000. అలాగే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 1,54,00,000. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 1,64,00,000. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ 1,97,00,000. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ 1,97,00,000. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు డియో సాయ్, ఆయన ఆస్తులు 3,80,00,000 ఉన్నాయన్నమాట. అంటే చూసారా, ఉత్తరాదిలో చాలామంది ముఖ్యమంత్రుల ఆస్తులు 1,02 కోట్లు అలాగే ఉన్నాయి. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆస్తులు మాత్రం అంత భారీగా ఉన్నాయన్నమాట. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 2023లో ప్రకటించిన జాబితాలో పెమా ఖండు, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న పెమా ఖండు ఆస్తులు అప్పుడు 163 కోట్లు ఉంటే ఇప్పుడు అమాంతం రెట్టింపయ్యాయి, 332 కోట్లు ఉన్నాయి ఇప్పుడు. మరి ఆ సీక్రెట్ ఏంటో ఆయనకే తెలియాలి. అంటే చాలా స్వల్ప వ్యవధిలో, ఇంతకుముందు 2023 జూలైలో అనుకుంటా ఏడీఆర్ ఈ రిపోర్ట్ ప్రకటించింది. అప్పుడు ప్రకటించిన రిపోర్ట్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు 510 కోట్లతో దేశంలో ఆయన హైయెస్ట్ రిచెస్ట్ సీఎంగా ఉన్నారు అప్పట్లో. ఆ తర్వాత స్థానంలో పెమా ఖండు గారు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. అప్పుడు ఆయన ఆస్తులు 163 కోట్లు. అదే పెమా ఖండు ఆస్తులు ఇప్పుడు 332 కోట్లు. అంటే దాదాపుగా రెట్టింపయ్యాయి, 2 ఏళ్ల వ్యవధిలో రెట్టింపయ్యాయి. సో దీని మీద నిఘా పెట్టాలి. అప్పట్లో నవీన్ పట్నాయక్ ఆస్తులు 63 అంటే 15 లక్షల, అండ్ బిజు జనతాదళ్ హెడ్ నెట్ అసెట్స్ 63 కోట్లు. సో ఇట్లా ఆస్తులు ఇవన్నీ చూసుకుంటే ఇదే లిస్టులో అప్పుడు అంటే 2023 లిస్టులో కేసీఆర్ గారు 6th ప్లేస్లో ఉన్నారు 23 కోట్ల ఆస్తులతో. అండ్ ఇప్పుడు ప్రకటించిన లిస్టులో రేవంత్ రెడ్డి గారు 7వ స్థానంలో ఉన్నారు 30 కోట్ల ఆస్తులతో.
ఇదే రేవంత్ రెడ్డి గారు ఎక్కువ నేర చరిత్ర అంటే ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్న సీఎం లిస్టులో రేవంత్ రెడ్డి గారు టాప్లో ఉన్నారు. సో అట్లా ఈ ముఖ్యమంత్రులకు సంబంధించిన లిస్టు బయటకు వచ్చిందనమాట. అయితే మన రాష్ట్ర ప్రత్యేకత ఏంటంటే ధనిక ప్రజాప్రతినిధులు ఎక్కువ మంది ఉన్న రాష్ట్రం మనదే. 100 కోట్ల ఆస్తులు మన రాష్ట్రంలో ఉన్న ప్రస్తుతం 175 మంది ఎమ్మెల్యేల్లో 27 మందికి 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి. కానీ మన రాష్ట్ర అప్పులు దేశంలో మనకే ఎక్కువ ఉన్నాయి. అప్పులు దేశంలో మనమే ఎక్కువ అప్పులు చేస్తున్నాం, అఫీషియల్గా అన్అఫీషియల్గా. ఏది దొరికితే అది తాకట్టు పెడుతున్నాం, ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు తీసుకొస్తున్నాం. సో అది మన రాష్ట్ర ప్రత్యేకత ఎలా ఉంది. ప్రజాప్రతినిధులు ఏమో వ్యక్తిగతంగా ఆస్తులు సంపాదించుకుంటున్నారు, రాష్ట్రం మాత్రం రాష్ట్రంగా వెనుకబడిపోతుంది. ఆస్తులు అమ్ముకుంటుంది, ఆస్తులు తాకట్టు పెట్టుకుంటుంది. సో అది పాలకులకి పాలనకి తేడా. థ్యాంక్ యూ. సో కంటెంట్ చూశారు కదా, కంటెంట్కి సంబంధం లేకుండా ఒకసారి మీరు ఒక 1 మినిట్ ఒక అడ్వర్టైజ్మెంట్ అండి, ప్రమోషను. లడ్డూపల్లెం.com అని దాదాపు ఒక 20 రకాల లడ్డూలు. ఈ 20 రకాల్లో కూడా మిల్లెట్స్ రకాలు ఒక 5 ఉంటాయి, అండ్ డ్రై ఫ్రూట్స్ రకాలు ఒక 4 ఉంటాయి, అండ్ రకరకాల సీడ్స్, పొద్దుతిరుగుడు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, ఇలా భిన్నమైన సీడ్స్, ఇలా 20 రకాల లడ్డూలతో సహా హాట్ స్నాక్స్, మురుగులు, జంతికలు అవి ఇవి ఉంటాయి. అలాగే వీటితో పాటు ప్రోటీన్ పౌడర్స్, పిల్లలకి ఇమ్యూనిటీ బూస్టింగ్ గాను, అలాగే రకరకాల అంటే మైండ్ పవర్ కోసం కానీ, పోషకాహారంగా కానీ అన్ని రకాలుగా ఉపయోగపడే ప్రోటీన్ పౌడర్స్, అలాగే పెద్దలకు కూడా, షుగర్ పేషెంట్స్ కూడా వాడుకునేలాగా వీట్ స్ప్రౌట్స్ పౌడర్ కానీ, అలాగే డ్రై డేట్స్ పౌడర్ కానీ ఉంటుందన్నమాట. సో వీలైతే బుక్ చేసుకోండి. లడ్డూపల్లెం.com అనే వెబ్సైటు, అలాగే 9997839994 ఆ నెంబర్కి కాల్ చేసి మీకు ఏం కావాలో అది ఆర్డర్ పెట్టుకోవచ్చు.